అఖండ తాండవం పాట వచ్చింది, ఎలా అనిపించింది? శివుడు కనపడ్డాడు అన్న. కార్తీక మాసంలో శివుడు భక్తుడిగా చాలా చాలా హ్యాపీగా ఉందన్న. ప్రతి హిందువు నిజంగా గర్వపడే రోజు అన్న. ఈ రోజు నుంచి శివాలయానికి ప్రతిరోజు వెళ్ళాలన్న ఫీలింగ్ కలిగిందన్న. ఎప్పుడు వచ్చింది సినిమా? ప్రపంచం కాదన్న, మొత్తం అంతా అఖండ భారతదేశం కాదు, అఖండ ప్రపంచమే ఎదురు చూస్తుందన్న అఖండ 2 కోసం. బాలయ్య, జై బాలయ్య అనాల్సిందే. దేశ చరిత్రలో కాదు, సినిమా చరిత్రలో. మొన్నటిదాకా ఎన్టీ రామారావు గారి పేరు చెప్పుకున్నాం, కానీ డిసెంబర్ 5 నుంచి బాలయ్య పేరు ప్రతి హిందువు చెప్పుకునే రోజు రాబోతుంది. చాలా హ్యాపీ అన్న. నిజంగా చూస్తుంటే తాండవం, విలయ తాండవం, ఒళ్ళు పులకరిచ్చిద్ది అంటారు చూసారా, అలా ఉందన్న. అది ఆ తాండవం, ఆ డమ్ము, ఆ మ్యూజిక్ అంతా సూపర్ అన్న. జై బాలయ్య అనాల్సిందేనన్న. ఆ లుక్కు, ఆ కళ్ళు కానీ అమ్మ ఏముండయన్న కళ్ళు. బాబా బాబా ఎన్టీఆర్ ని దాటిపోయాడన్న. రేపటి నుంచి ప్రతి ఎన్టీఆర్ ఫ్యాన్స్ జై బాలయ్య, జై జై బాలయ్య అనాల్సిందేనన్న. సూపర్ అన్న, సూపర్. అఖండం అన్న, ఒక అఖండం. ప్రతి భారతీయుడు, ప్రతి హిందువు శివుడు భక్తుడు నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యే రోజు ఈ రోజు నుంచి అన్న. సింహం ఇంకా సింహం ఎవరు అన్నారన్న? సింహం మర్చిపోయాక శివుడే, శివ తాండవమేక. శివుడు 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 శివ తాండవం 2025 లో కనబడబోతుంది అన్న. సూపర్ అనిపించింది అన్న. ఒళ్ళు పులకరిస్తుంది, శివ తాండవం. శివుణ్ణి చూసినంత హ్యాపీనెస్ కనిపించింది అన్న. దద్దరిల్లిద్దన్న. మొన్నటిదాకా 100, 200, 300, 400 అనుకున్నాం, కోట్లు కాదన్న. ప్రతి భారతీయుడు, ముఖ్యంగా ప్రతి హిందువు తలెత్తుకుని చూడాలి, శివుణ్ణి చూడాలి అంటే వెళ్లాల్సిందే అఖండ 2 కన్నా. చాలా బాగుందండి నిజంగా. బాలయ్య బాబు గారు అసలు మొన్నేమో ఒకట చిన్న డైలాగ్ మనకి టీజర్ లాగా గ్లిమ్స్ వదిలేరు, అక్కడే ఒక లెవెల్ ఉందన్నమాట. సో మళ్ళీ అది మర్చిపోక ముందే మళ్ళీ ఇంకొక వేరే లెవెల్ బ్లాస్ట్ అనమాట ఇదైతే మాత్రం. ఆయన ఇలా 2 చేతులు కొంచెం అటు ఇటు పెట్టి ఇట్లా ఇట్లా అంటుంటే బాబోయ్, పెద్ద ఒక లైన్ వచ్చేసి అక్కడ డాన్స్ చేస్తున్నట్టుంది. అంత ఫీల్ ఉంది అసలు, అంత గంభీరంగా ఆయన ఫేస్ కానీ ఆయన గెటప్ కానీ అసలు సూపర్ అన్నమాట. వేరే లెవెల్ ఉంది అసలు. ఇంకా అంటే ఒక్క సీన్స్కే మనం ఇలా అయిపోతున్నాం అంటే రేపు థియేటర్లో ఫుల్ మూవీ అసలు నిలబడి చూస్తాం, అదే కూర్చొని చూస్తామని డౌట్ వేస్తుంది నిజంగా. అంత బాగుంది నిజంగా. సో ఇలానే బాలయ్య బాబు గారు ఇప్పుడే కాదు ఇంకెప్పుడు కూడా ఇలానే చేస్తూ అందరిని మెప్పించాలని కోరుకుంటున్నాను. చాలా బాగుంది. సో ప్రతి ఒక్కరూ అఖండ 2కి ఖచ్చితంగా వెళ్ళాలని కోరుకుంటున్నాను. శివుడు తాండవం చేస్తున్నట్టు అని అయితే మాత్రం చెప్పలేనులేండి. ఆయన వేరు, శివయ్య వేరు. కాకపోతే బాలయ్య బాబు లైన్ అనమాట. లైన్ వచ్చి డాన్స్ చేస్తే ఎప్పుడైనా చూసారా? చూసుండ్రు మీరు, అర్థమవుతుందా? కానీ మన బాలయ్య బాబు వేస్తే లైన్ వేసినట్టే, అంత బాగుంది నిజంగా. అసలు ఇట్లా ఇట్లా అంటూ ఆయన వేస్తుండే డాన్స్ అమ్మో మామూలుగా లేదు. నిజంగా చాలా బాగా అనిపించిందండి నిజంగా. పుష్ప 2లు, బాహుబలిలు వీటన్నిటితో మనకి పెట్టుకోకూడదండి. దేని రికార్డు దాందే, అర్థమవుతుందా? దాంట్లో కొత్తగా ఎవరైనా కొట్టాలంటే బాలయ్య బాబు గారే, ఆయన తర్వాత ఎవరైనా. ఎందుకంటే ఇప్పుడు ఆయన ఏజ్ ఏంది, ఆయన టాలెంట్ ఏంది, అసలు ఆయన డాన్స్ ఏంది, ఆయన డైలాగులు ఏంది, అసలు ఆ గెటప్స్ ఏంటి, అసలు ఆయనలాగా ఎవరు చేయలేరండి. అంతే, అర్థమవుతుందా? ఆయనలాగా ఎవరు చేయలేరు. ఇప్పుడు కూడా చిన్న పిల్లలకు కూడా తెలుసండి బాలయ్య బాబు అంటే ఎవరు. అదే ఆయన క్రేజ్. డిసెంబర్ 5th కి ఎలా ఉండబోతుందంటారు థియేటర్స్ లో? తాండవమే, మామూలుగా ఉండదు. మొత్తం తాండవం అనమాట. ఇంకా థియేటర్ మొత్తం మామూలుగా ఉండదు. అరుపులు, కేకలు, సౌండ్ బాక్సులు కొంచెం జాగ్రత్త పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఆల్రెడీ ఓజీకి పగిలాయంట కొన్ని థియేటర్లో, ఇంకా ఇప్పుడు ఇది ఉందన్నమాట. సో జాగ్రత్త, సౌండ్ బాక్స్ అన్ని థియేటర్ వాళ్ళు కొంచెం చూసుకోవాల్సింది కోరుకుంటున్నాను. ఖచ్చితంగా వస్తారండి, ఖచ్చితంగా వస్తారు. శివతాండవం అక్కడ మన బాలయ్య బాబు గారు ఆడుతుంటే ఇక్కడ మన వాళ్ళు ఆడతారని నేను అనుకుంటున్నాను. ఫ్యాన్స్ అందరూ కూడా ఖచ్చితంగా ఆడతారు. సో ఆ లెవెల్ ఉండబోతున్నాను. నాకైతే గూస్ బంప్స్ వచ్చాయి నిజంగా నిన్న అది చూస్తున్నప్పుడు. ఇది ఇంకా సినిమా రిలీజ్ కాలేదు. రిలీజ్ కాకముందే మీరు రొటీన్ స్టోరీ అంటున్నారు. మేబీ సినిమా డైరెక్ట్ చేసిన ఈ బాబేనేమో అని డౌట్ కొడుతుంది. ఇట్లా రా బ్రో, మీరు రావాలి, ఇట్లా రావాలి, కెమెరాలకు రావాలి రా బ్రో. సరే వాట్ ఎవర్ అండి. ఇప్పుడు మన ఒక బ్రదర్ అయితే అడగడం జరిగింది, ప్రతిసారి రొటీన్ స్టోరీస్ తీస్తున్నారండి, అసలు ఇంకా సినిమా రిలీజ్ కాలేదండి. రొటీన్ స్టోరీయా లేకపోతే ఏంటో తెలియదు కదా. మెయిన్ రీజన్ అది కాదు. నేను చెప్పేది ఏంటంటే రొటీన్ స్టోరీలు అంటే బాలయ్య బాబు గారు అదే 2 డబుల్ యాక్షన్ సినిమాలు పెట్టి అదే గుడ్లో నుంచి సెకండ్ హాఫ్ లో ఫస్ట్ హాఫ్ లో ఇంటర్వెల్ తర్వాత వెళ్ళడము, అలాంటి సినిమాలు అదే ఆయన ఏమంటారు కత్తిలోని ఇట్లా చప్పని వెళ్ళిపోతే ఇట్లా వెళ్ళిపోవడం, అట్లా వెళ్ళిపోవడం, అన్ని ఊహించని స్థాయిలో కాకుండా ఏదో ప్రజలకు అందని స్థాయిలో అలాంటివి జరిగినట్టు
చూపిస్తుంటే ప్రజలు ఏమనుకుంటున్నారు అంటే ఎందుకు ఇలాంటి సినిమాలు తీసి ఎందుకు ప్రజలను మోసం చేస్తున్నారు అంటున్నారు. తమ్ముడు బేసిక్ గా అదే సీన్స్ కానీ బాలయ్య బాబు కాకుండా ఇంకెవరైనా చేస్తే ఎవడు నమ్ముడు. బాలయ్య బాబు కాబట్టి నడుస్తుంది. ఈ విషయం మీ అందరూ నిజంగా చెప్పండి. అది ఇప్పటి వరకు నడిచింది, ఇంకా పై నడవదు అని చెప్పి ఇప్పుడే ఈ సినిమాని అట్టర్ ఫ్లాప్ చేస్తారు. నేను పబ్లిక్ అండి, నేను దిగొచ్చిన దేవతను కాదు. నేను దిగొచ్చిన దేవతను కాదు, నేను పబ్లిక్. బాలయ్య బాబుకి మిగతా సినిమా హీరో అభిమానులలో ఏడవలసిందే అంటారా? ఖచ్చితంగా అండి. బాలయ్య బాబు అలా చేస్తుంటే మీరందరూ ఒప్పట్లేదు. ఎవడేం చేస్తాడు? ఇప్పుడు నేను పవన్ కళ్యాణ్ ఫ్యాను, బట్ బాలయ్య బాబుని ఆయన కష్టాన్ని పొగుడుతున్నాం కదా. ఒక హీరో కష్టపడుతున్నప్పుడు అది చిన్న హీరోయిన్ పెద్ద హీరోయిన్ పొగడాలి, అంతేగాని ఆయన ఇట్లా తిట్టకూడదు, ఇంకా ఆయన కించపరచకూడదు, ఆడకూడదు. హాయ్ బ్రో. మరి అఖండ నుంచి ఒక కొత్త సాంగ్ వచ్చింది, ఎలా ఉంది? తాండవం, అఖండ తాండవం అసలు మామూలు లేదు బ్రో. బాలయ్య బాబు గారు ఆ డమ్మురుకం కొట్టుకుంటూ రావడము, ఆ తర్వాత ఆయన నడుచుకుంటూ వస్తుంటే ఒక సింహం లెక్క కనబడుతున్నాడు బ్రో. అంటే ఒక సింహం నడకనే కనబడుతుంది. అంతే డమరుక నాదం మామూలుగా లేదు. ఇండస్ట్రీ మొత్తం షేక్ అయ్యేలావుతుంది. షేక్ అంటాడు కదా, అభిషేక్ షేక్ ఆడిస్తా అని. అలా బాలయ్య ఆట ఆడుకుంటాడు. డమరుకం ఊదినట్టు అందరిని ఊది పడేస్తాడు, డమరుకం కొట్టినట్టు అందరిని ఇట్లా షేక్ చేసి పడేస్తాడు. అదే అంటారు కదా, వేటాడేటప్పుడు సింహం ఇట్లా ఊపుతుంది కదా, అంతే. ఆయన సింహం అయ్యా. బాలయ్య బాబు అంటే నటసింహం అని ఎందుకు యాడ్ చేశారు? ఆయన సింహం కాబట్టి యాడ్ చేశారు. అది మాస్ జాతర అసలు మామూలుగా కాదు, రప్పాడించేస్తుంది. ఖచ్చితంగా అదే పాన్ ఇండియా ఉండని, ఇంకా ఏ ఇండియా ఉండని, నువ్వు ఏమంటారు పాన్ వరల్డ్ ఉండని, మాకదంతా సంబంధం లేదు. బాలయ్య బాబు వస్తాడు, హిట్ కొడతాడు. ఈసారి కలెక్షన్లో సునామీ తప్పిస్తాడు.